ఐటీ కారిడార్ ఫేజ్ మార్చిలా గ్రేటర్ హైదరాబాద్ లో నేడు భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెచ్ఎండిఏ పరిధిలో ఏకంగా 16,74.78 కోట్ల రూపాయల విలువైన పలు మెగా ప్రాజెక్టులకు సీఎం నేడు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో భాగంగా 161 కోట్లతో నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శాశ్వత కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ చేస్తారు. ఈ మెగా డెవలప్మెంట్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా మియాపూర్ నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్స్ వరకు 530 కోట్లతో నిర్మించనున్న భారీ 6 లేన్ల ఫ్లైఓవర్, షేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద 308 కోట్లతో కొత్త ఆర్ఓబి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు 66.63 కోట్లతో పూర్తి చేసిన బాజ్పల్లి ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. వీటితో పాటు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ భవన నిర్మాణానికి, మాదాపూర్, నానక్ రామ్గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లకు కూడా నేడే శ్రీకారం చుట్టనున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. గుడ్ మార్నింగ్ శాలిని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నగరంలో ఉన్నటువంటి 3 కమిషనరేట్లను ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాటిని 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేయడం, దీంతోపాటు మరోవైపు 4 కమిషనరేట్ చేసి మొత్తం కూడా అభివృద్ధి మొత్తం నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పేరుకుపోయినటువంటి గత కొంతకాలుగా పేరుకుపోయినటువంటి సమస్యలు మొత్తం కూడా పూర్తిగా సాల్వ్ చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1500 కోట్ల అభివృద్ధి సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నిన్న మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ని భవనాన్ని ప్రారంభించారు. దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప్పల్ బగాయత్ కావచ్చు, మరోవైపు కొన్ని కారిడార్ ఉప్పల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన పరిసర ప్రాంతాలకు వెళ్ళేటువంటి రోడ్స్ కారిడార్కి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక అదే తరహాలో ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 1600 కోట్ల మేరకు అభివృద్ధి పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేసే అవకాశం. ఇందులో భాగంగానే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని ఓపెన్ చేస్తారు. దీంతోపాటు నానక్ రామ్గూడలో దాదాపు ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించిన దాదాపు 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు నానక్ రామ్గూడలో ఉమెన్ హాస్టల్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. దాదాపు 14.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు 308 కోట్లతో షేర్లింగంపల్లి నుంచి ఆర్ఓబి నిర్మాణ పనులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఇక మియాపూర్ చౌరస్తాలో ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి దాదాపు